వైసీపీ రెడ్ల రాజ్యం మరొకసారి ప్రూవ్ అయింది. తెలుగుదేశం పార్టీ హైయెస్ట్ కమ్మ రాజ్యం కాబట్టి కమ్మలకి ఇచ్చింది. నిన్నే చెప్పుకున్నాం, అది 28 దాకా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు అన్నటువంటిది. అయితే కమ్మతో పాటుగా వాళ్ళు బీసీలకి ఇచ్చింది 24, రెడ్లకు కూడా వాళ్ళు 28 ఇచ్చారు. అంటే కమ్మతో సమానంగా రెడ్లకి ఇచ్చారు 28. అక్కడ దాదాపుగా కమ్మారెడ్డి ఈక్వేషన్ ఎక్కువ చేసుకొచ్చారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి రెడ్లకి టోటల్గా 49 స్థానాలు రెడ్లకి ఇచ్చింది. హయ్యెస్ట్ రాయలసీమలో రెడ్లకే ఇచ్చారు. ఇటు పక్కన రెడ్ల తర్వాత హయ్యెస్ట్ ఇచ్చింది బీసీలకి. ఇక్కడ 49 మంది రెడ్లు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కమ్మ సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి ఇందులో 9 సీట్లే ఇచ్చారు. వాళ్ళు 28 కమ్మకి ఇచ్చి రెడ్లకు కూడా 28 ఇచ్చారు. వీళ్ళు రెడ్లకి 49 తర్వాత కమ్మకి 9 ఇచ్చారు. అదే సందర్భంలో కాపుకి 22 ఇచ్చారు. రెడ్ల తర్వాత హయ్యెస్ట్ ప్రయారిటీ బీసీ, ఆ తర్వాత ప్రయారిటీ కాపులకి ఇచ్చుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తద్వారా ఏదైతే రెండు సామాజిక వర్గాలు కూడా అంటే రెండు పార్టీలు కూడా తమ సామాజిక వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాయి అన్నటువంటి విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నారు.